అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన యాత్రకు బయలుదేరుదాం. ఎక్కడికో తెలుసా? తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇక్కడ కథలు, చరిత్ర, విశ్వాసం అన్నీ కలగలిసి ఉంటాయి. అసలొక ఆలయానికి దక్షిణ కాశీ అనే పేరు ఎలా వస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. మరి వేములవాడకు అంతటి గొప్ప గౌరవం ఎందుకు దక్కిందో, దాని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు మనం కలిసి తెలుసుకుందాం. ఈ ప్రాముఖ్యతకు ప్రధాన కారణం ఇక్కడి మూలవిరాట్ శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఆయన భక్తుల కోరికలను తీర్చడంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. నిజానికి ఈ ఆలయం ఎంత పురాతనమైనదంటే దీని ప్రస్తావన సాక్షాత్తు మన పవిత్ర పురాణాల్లోనే కనిపిస్తోంది. అంటే ఆలోచించండి, దీని చరిత్ర ఎంత పాతదో. సరే, ముందుగా మనం ఈ ఆలయానికి ఇంతటి ఆధ్యాత్మిక శక్తి ఎలా వచ్చిందో చూద్దాం. దాని వెనుక ఉన్న అద్భుతమైన పురాణగాథల గురించి తెలుసుకుందాం. భవిష్యోత్తర పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. సాక్షాత్తు సూర్యభగవానుడే తనకున్న ఒక వైకల్యం నుండి విముక్తి పొందడానికి ఇక్కడికొచ్చి ప్రార్థించారట. ఆయన ప్రార్థన ఫలించి వ్యాధి నయమయ్యింది. అప్పటినుంచి ఈ క్షేత్రం అద్భుతమైన స్వస్థత చేకూర్చే ప్రదేశంగా పేరుగాంచింది. ఇంకో అద్భుతమైన కథ కూడా ఉంది. అది రాజనరేంద్రుడిది. ఆయన కుష్ఠువ్యాధితో బాధపడుతుంటే ఒకనాడు పరమశివుడే కలలో కనిపించి ఇక్కడొక ఆలయం కట్టించమని ఆదేశించారట. ఆ ఆదేశం పాటించిన వెంటనే రాజు వ్యాధి నయమైపోయింది. అలా ఒక రాజు యొక్క స్వస్థత ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి నాంది పలికింది. ఇప్పుడు మనం విన్న ఈ కథలన్నింటిలోనూ, అలాగే ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడి అనుభవంలోనూ ఒక ముఖ్యమైన అంశం ఉంది. అదే ధర్మగుండం. ఇది కేవలం ఒక కోనేరు కాదు, ఒక పవిత్ర తీర్థం. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని, ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ నీటి శక్తిని గురించి ఒక పురాతన శ్లోకం ఎంత అద్భుతంగా చెబుతుందంటే, శ్రీశైలం దర్శిస్తే మోక్షం, కాశీలో ప్రాణాలు విడిస్తే మోక్షం, కాని ధర్మకుండం పేరు తలుచుకుంటే చాలు మోక్షం లభిస్తుంది. ఈ ఒక్క మాట చాలు కదా ఆ జలాల మహత్యాన్ని అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పటిదాకా మనం పురాణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాస్త చరిత్రలోకి వెళ్దాం. అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? దాన్ని పోషించిన రాజవంశం ఏది? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఒకసారి కాలాన్ని చూడండి. దాదాపు 2 శతాబ్దాలకు పైగా వేములవాడ చాళుక్యుల రాజధానిగా ఉండేది. అంటే ఏంటి? ఈ ఆలయం కేవలం పూజలు, పునస్కారాలకే పరిమితం కాలేదు. ఆ రాజ్యానికి రాజనీతికంగా, సాంస్కృతికంగా కూడా ఒక గుండెకాయలా నిలిచిందన్నమాట. ఆ కాలంలో కళలు, సాహిత్యం ఎంతగా వర్ధిల్లాయో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. అప్పటి రాజు 2వ అరికేసరి మరియు ప్రసిద్ధ కన్నడ కవి పంప మధ్య ఉన్న అనుబంధం. పంప కవి తన గొప్ప రచన విక్రమార్జున విజయంని తన రాజుకే అంకితమిచ్చారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతటి గౌరవం ఉండేదో, ఆ కాలంలో కళలకు ఎంత ప్రోత్సాహం ఉండేదో అర్థమవుతుంది. చరిత్ర, పురాణాలు బాగున్నాయి, కాని ప్రస్తుతం ఈ ఆలయంలోని వాతావరణం ఎలా ఉంటుంది? ఇక్కడి ప్రజల విశ్వాసం, వాళ్ళు పాటించే ప్రత్యేక ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడికొచ్చే భక్తులు ఒక పద్ధతిని పాటిస్తారు. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానమాచరించి శారీరకంగా, మానసికంగా శుద్ధి అవుతారు. ఆ తర్వాత నేరుగా గర్భగుడికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక చివరగా తమ మొక్కులు చెల్లించుకోవడానికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక వేములవాడ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అదే కోడెమొక్కు. అంటే భక్తులు తమ కోరికలు తీరిన తరువాత శివుని వాహనమైన ఒక ఎద్దుతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత కృతజ్ఞతా భావంతో ఆ ఎద్దును ఆలయానికి సమర్పించేస్తారు. ఇది నమ్మకానికి, ఆ కృతజ్ఞతను చాటుకోవడానికి ఒక ప్రతీక. వేములవాడలో మరో అద్భుతమైన విషయమేంటంటే ఇక్కడి మత సామరస్యం. ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయం మాత్రమే కాదు, 2 వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, ఒక ముస్లిం దర్గా కూడా ఇక్కడే ఉంది. హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇది నిజంగా అందరినీ అక్కున చేర్చుకునే ఒక పవిత్ర స్థలం. ఇంతటి ప్రాచీన ఆలయం మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఆధునిక కాలంలో ఈ పుణ్యక్షేత్రం ఎలా మారుతుందో మన ఈ విశ్లేషణని ముగించే ముందు ఒక్కసారి చూద్దాం. భవిష్యత్ తరాల కోసం ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ప్రణాళికే సిద్ధమైంది. దానికోసం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా?
ఏకంగా 330 కోట్ల రూపాయలు. ఈ అంకె చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో. అంతేకాదు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కేవలం 18 నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే చాలా వేగంగా ఈ మార్పులు జరగబోతున్నాయన్నమాట. మరి ఈ అభివృద్ధిలో భాగంగా ఏం చేస్తున్నారంటే, రోజురోజుకి పెరుగుతున్న భక్తుల సౌకర్యం కోసం చాలా మార్పులు చేపడుతున్నారు. ఉదాహరణకి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెద్ద అన్నదాన సత్రం కడుతున్నారు. అలాగే ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిని కూడా 80 అడుగుల వరకు వెడల్పు చేస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి ప్రయాణంలో వేములవాడ ముందు ఒక పెద్ద సవాలుంది. అదేంటంటే, తన ప్రాచీన సాంప్రదాయాలను, పవిత్రతను కాపాడుకుంటూనే ఈ ఆధునిక మార్పులను ఎలా స్వీకరించగలదు, ఈ రెండింటి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుంది? ఈ ఆలోచనతో మన ఈ విశ్లేషణను ముగిద్దాం. వేములవాడ గురించిన ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులతో కూడా పంచుకోవడం మర్చిపోవద్దు.